ఆరోగ్యం బాగా లేకపోతే పేదల ప్రభుత్వాసుపత్రికి వెళ్తారు. అక్కడ వైద్యులు పరీక్షించి మందులు రాస్తారు. మరీ నీరసించిపోతే కోలుకోవడానికి ఇంజెక్షన్లు ఇస్తారు, సెలైన్లు ఎక్కిస్తారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే రోగుల్ని డాక్టర్లు పరీక్షించినట్లే డాక్టర్లు ఇచ్చే ఇంజెక్షన్లు, సెలైన్లను అటెండర్స్ పరీక్షించాలి. అందులో వైరస్ ఉందో పురుగు ఉందో గమనించాలి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందో తెలుసుకోవాలంటే హైదరాబాద్లో ప్రఖ్యాతిగాంచిన గాంధీ ఆసుపత్రి కాంపౌండ్లోకి అడుగు పెట్టాలి. కొన్ని నెలల క్రితం మాట సెలైన్లలో వైరస్ తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులలో వైరల్లా మారింది. దీంతో ఒకటే కలకలం, సర్కార్లో అలజడి. ఇక మీదట జరగదన్న భరోసా వచ్చింది. అంతా సద్దుమడిగింది. కానీ క్యాలెండర్లో తిథులు, రోజులు మారాయి, కానీ ఏడాది మారలేదు. అంతలోనే హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో మళ్లీ కలకలం. తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరిన 6 ఏళ్ల చిన్నారి సాయి ప్రవల్లికకు సెలైన్ కళ్లు మూసుకుని ఎక్కించేసింది వైద్య సిబ్బంది. గంట వ్యవధిలోనే పాప ముఖం ఎర్రబారింది. చేతులు, కాళ్లు, ఒళ్లు దద్దుర్లు పాకే. చర్మం ఒక్కటే మంట పుడుతోంది. అనుమానించి సెలైన్ ని చూస్తే ఒళ్లు జల్దరించింది. అందులో పురుగులు కనిపించాయి. గాంధీ ఆసుపత్రి తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రులకే తలమానికం. అలాంటి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇలా ఉంటుందా? ఇప్పుడు ఇదే ప్రశ్న వేధిస్తోంది. వైద్య చికిత్స బాగా చేస్తారని ఎక్కడో జనగామ జిల్లాలోని మొండ్రాయి నుంచి పాపం తీసుకుని వచ్చారిక్కడికి భిక్షపతి, సుమలత దంపతులు. కానీ పాపకు పురుగులున్న సెలైన్ ఎక్కించడంతో హతాశులయ్యారు. వైద్య సిబ్బందిపై ఆగ్రహోదాగ్నులయ్యారు. దీంతో సెలైన్ ఎక్కకుండా నిలిపివేశారు. వరకు చాలా బాగుంది పాప. సెలైన్ బాటిల్ ఇది ఎక్కియడంలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దాంట్లో పురుగు ఉందని గమనించి చెప్పి నేను డాక్టర్కి వెళ్ళి చూపిస్తే అప్పుడు ఇటీ నాకు బాటిల్ ఇవ్వండి, మేము చేస్తాము, దీని ప్రాబ్లం ఏందో మేము చూస్తామని చెప్తున్నారండి. నేను ఎవరికి ఇవ్వకుండా నేను బయట వచ్చి నిలబడ్డా. ఉదయం 7 గంటల వరకు ఎంతో సంతోషంగా ఆడిన సాయి ప్రవల్లిక ఆరోగ్యం పురుగులు ఉన్న సెలైన్ ఎక్కాక క్షీణించింది. డేంజర్ గ్లూకోజ్ ఎక్కించాకనే పాప పరిస్థితి విషమించిందని వాపోతూ ఆసుపత్రి వద్ద ఆందోళనకి దిగారు. సంబంధిత వైద్యులను తొలగించాలని డిమాండ్ చేశారు. మీ పాప ఇప్పుడు సీరియస్ కండిషన్ లో ఉంది, మీరు సైన్ పెట్టండి, మీ పాపని వెంటిలేటర్ల మీద పెడతాం అని చెప్తున్నారండి. ఎందుకు సార్, ఎందుకు? మార్నింగ్ వరకు బాగుంది కదా పాప, ఇప్పుడు ఏం ప్రాబ్లం వచ్చిందని అంటే, లేదండి ఇప్పుడు సీరియస్ ఉంది, నువ్వు సైన్ పెడతావా లేదా, కేసెట్ మీద సైన్ పెట్టు ఫస్ట్ అని చెప్తే నేను మామూలుగా చూశాను సార్. పైన చూస్తే దీంట్లో పురుగు కనిపించింది సార్. నాకు సెలైన్ బాటిల్లో పురుగు కనిపించింది. ఈ పురుగు కనిపించడం వల్ల నేను తర్వాత మామూలుగా సార్ నేను వస్తున్నా ఒక్క నిమిషం అని ఈ సెలైన్ బాటిల్ తీసుకొని బయటకు వచ్చి మాట్లాడానండి. ఫోన్ చేసి చెప్తేనే వస్తున్నాను సార్. బ్యాక్టీరియా చెప్పారు సార్ వెంటిలేటర్ పైన పెట్టాలని. అందుకే నేను తొందరగా మా అన్నయ్యని తీసుకొని వచ్చాను సార్. నాకేం తెలియదు సార్, మా పాప నాకు కావాలి సార్. ఎంత కొంచెం చూపించండి చెప్తున్నాను సార్ మీకు. గాంధీ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంపై స్పందించిన డ్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ మసూద్ దిద్దుబాటు చర్యలకు దిగారు. నిర్లక్ష్యం వల్లే పొరపాటు జరిగినట్లు వైద్య శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు రావడంతో శాఖాపరమైన నివేదిక ఆధారంగా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ఎంక్వైరీ చేస్తాం. మన నర్సింగ్ స్టాఫ్ కి, అక్కడ డ్యూటీ డాక్టర్స్ కి ఇన్స్ట్రక్షన్స్, ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేస్తాం. వై ఇట్ వాస్ చెక్ చేయలేదు వాళ్ళు. ఎందుకంటే అది కనిపించేది ఇప్పుడు ఉంటే చెక్ చేయాలి, తప్పక చెక్ చేయాలి. ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే కంటామినేషన్ డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు బి డిస్కార్డెడ్. దానికి ఏం డౌట్ లేదు. అది విల్ లాస్ట్ ది కన్సర్న్డ్ నర్సింగ్ స్టాఫ్, డాక్టర్స్. వై ఇట్ వాస్ అప్రోప్రియేట్ యాక్షన్ విల్ బి టేకెన్. ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిణీ చేసే సెలైన్లు, ఇంజెక్షన్లు, మందులు నాణ్యత కలిగినవే ఉండాలి. కాలం చెల్లినవో, వైరస్, ఫంగస్ ఉన్నవో అయితే ప్రాణాలకే ప్రమాదం. అందుకే సెలైన్లతో పాటు మిగతా ఇంజెక్షన్లన్నీ, మందుల్ని ఓసారి చెక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సెలైన్లో పురుగు ఎలా చేరింది, కంపెనీలోనా ఆసుపత్రిలోనా అనేది కూడా తేలాలి.